మనము అర్థమవుతుందన్నమాట మనకి. సో, మనం జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే సహజంగా నా జీవితం నా చేతుల్లో లేదు. విధి, పరిస్థితులు విధి చేతిలో ఉంది. పరిస్థితి చేతిలో ఉంది. ఇతరులే కారణం. ఇది ఒక లెవెల్. హైయర్ టీచింగ్ వచ్చేసినప్పుడు ముక్తి టీచింగ్ అది కంప్లీట్‌గా మీకు ఫ్రీ విల్ లేదనేది అది సెపరేట్ టీచింగ్. ఇది వేరే కోణంలో ఉంది. అందుకే కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ కోణంలో చూపిస్తున్నారనేది చూడాలి. సో, ఇది శ్రీ అమ్మ భగవాన్ చెప్తున్నారు. మనమేమనుకుంటామంటే, నా జీవితం నా చేతిలో లేదు. విధి చేతుల్లో ఉంది. పరిస్థితుల చేతిలో ఉంది. ఇతరులే కారణం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ శ్రీ అమ్మ భగవాన్ ఏం చెప్తున్నారంటే, లేదు లేదు. నువ్వు ప్రతి క్షణం నీ జీవితాన్ని సృష్టించుకుంటున్నావు. నువ్వు ప్రతి క్షణం నీ జీవితాన్ని సృష్టించుకుంటున్నావు. నీ ఆలోచనలతో, నీ భావాలతో, నీ ప్రతిస్పందనలతో. సో, ప్రతి క్షణం మనం మన జీవితాన్ని సృష్టించుకుంటున్నాము. మన ఆలోచనలతో, మన భావాలతో, మన ప్రతిస్పందనలతో. 3 స్థాయిలలో మీరు సృష్టిస్తున్నారు మీ జీవితాన్ని. ఒకటి కాన్షియస్ లెవెల్ సచేతనం స్థాయిలో ఒకటి సృష్టిస్తున్నాం. ఏం జరుగుతుంది? నువ్వు తీసుకునే నిర్ణయాలు సచేతనంగా ఇప్పుడు నేను ఇక్కడ పలానా చోటికి వెళ్ళాలి, లేదా రేపు నేను ఈ వ్యాపారానికి ఇది చెయ్యాలి. ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం నా కూతురు వివాహం చెయ్యాలి. 2 సంవత్సరాలలో నేను ఇల్లు కట్టాలి. ఇది సచేతనంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను వచ్చే నెలలో అమెరికాకి మా కొడుకు దగ్గరికి వెళ్ళి 6 నెలలెళ్ళి వస్తాను. ఈ పనమ్మాయిని మారుస్తాను. 10,00,000 ఇన్వెస్ట్‌మెంటు అక్కడ చేస్తాను. ఇలా నిర్ణయాలు. మనం నిర్ణయం తీసుకుంటున్నాం. ఎక్కడ తీసుకుంటున్నాం? సచేతనం లెవెల్‌లో తీసుకుంటున్నాం. నేను ఈసారి తప్పకుండా హోమానికి ఫ్యామిలీతోనే వస్తాను. లేదా ఇప్పుడు దర్శనం అనుకోండి. దర్శనానికి నేను ఎలాగైనా రావాలి, వస్తాను. ఇదేంటి సచేతనంగా నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. మీ అచేతన మనస్సు దానికంటే ముందు సబ్‌కాన్షియస్ మనసు ఒకటుంది. సచేతనానికి, అచేతనానికి మధ్యలో సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది. అంటే చిన్నప్పుడు అది సబ్‌కాన్షియస్ అంటే ఏంటంటే, ఈ జీవితంలో మీరు చిన్న వయసులో తీసుకున్న నిర్ణయాలు, నమ్మకాలు, భయాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవి సబ్‌కాన్షియస్ మైండ్. మీ నమ్మకాలు చిన్నప్పుడు మీ లోపల ఏమి ఇన్‌పుట్స్ పడ్డాయో, ఎవరు ఏది చెప్తే అది వింటారు, నమ్మేస్తది బిడ్డ. సో, ఆ నమ్మకాలు, మీ నమ్మకాలు, మీ భయాలు, మీ కండిషనింగ్ అంటే సంస్కారం. ఈ సంస్కారము ఈ విధంగా ఉంది. అంటే మీ జీవితాన్ని ఇన్ని స్థాయిల్లో నిర్ణయించుకుంటున్నారు. అంటే మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. అంటే నువ్వు ఇక్కడ మొదటి లెవెల్‌లో ఏంటి? నేను ఇది చేస్తాను అని నిర్ణయించావు. దాని వెనకాల ఏముంది? మీ నమ్మకాలు, మీ భయాలున్నాయి. మీ నమ్మకాలున్నాయి. అబ్బో! ఇలా ఎళ్తే అవ్వుద్ది, అవ్వదు, ఏమో జరుగుద్దో, లేదో, నెగెటివ్ నమ్మకాలు, పాజిటివ్ నమ్మకాలు, భయాలు. సో, కండిషనింగ్. ఇది మంచిది, ఇది చెడు, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యాలి. ఇది ఒక సంస్కారం. ఇవన్నీ వెనకాల ఉంటది. మీరు తీసుకునే నిర్ణయం వెనకాల ఇవి ఉంటాయి అంటున్నారనమాట. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. వెనకాల వెంటనే ఈ 3 ఉంటాయి. మీ నమ్మకాలు, మీ భయాలు, మీ సంస్కారాలు. కండిషనింగ్. సో, దాని వెనకాల ఉంటుంది అన్‌కాన్షియస్ అచేతన మనస్సు.
ఈ 2 మీరు తీసుకున్న ఒక నిర్ణయం వెనకాల మీ నమ్మకాలు, భయాలు ఉంటే దాని వెనకాల ఇంకొకటుంది. మీ కర్మ. సో, అంత లోపల ఉంటుంది. దాని మూడో లెవెల్‌లో ఉంటుంది కర్మ. లోతి బావిలో. అది మంచి కర్మ అయి ఉంటుంది, చెడు కర్మ అయి ఉంటుంది. ఏదైనా అక్కడి నుండి. అంటే మీరు తీసుకున్న నిర్ణయము ముందుకు వెళ్ళాలంటే, ఈ నమ్మకాలు, ఈ భయాలు, ఈ కండిషనింగు సపోర్ట్ చేయాలి. దాని వెనకాల మీ కర్మ సపోర్ట్ చెయ్యాలి. సో, నువ్వు జీవితాన్ని ఎలా సృష్టిస్తున్నావు? మీరు ఏదైతే నమ్ముతారో అదే అవుతుంది. యద్భావం తద్భవతి. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏం నమ్ముతున్నారు మీరు? చేతన మనసులో ఏం నమ్ముతున్నారు అన్నది అసలు వేస్ట్. దానికి అర్థమే లేదు. మీ లోపల నుండి ఏం నమ్ముతున్నారు అది బయటికి కనిపించదు. అదే జరుగుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏం నమ్ముతున్నారు అదే జరుగుతుంది. నమ్మకం. ఆ నమ్మకము నమ్మారు కదా, ఆ నమ్మకం భావాన్ని యాక్టివేట్ చేస్తుంది. దాని ద్వారా మీరు అదే పని చేస్తారు. మీ సచేతన మనసులో దేన్ని నమ్ముతున్నారో అదే మిమ్మల్ని నడిపిస్తుంది. సో, మీరు అది చేస్తారు. రిజల్ట్ అది వాస్తవంగా అవుతుంది. ఉదాహరణకి ఎట్లాగా? నా బాసు నన్ను అర్థం చేసుకోడు, లేదా నా భర్త నన్ను అర్థం చేసుకోడు, లేదా నా భార్య నన్ను అర్థం చేసుకోదు, నా అత్తగారు నన్ను అర్థం చేసుకోరు, నా తోడుకోడలు నన్ను అర్థం చేసుకోదు, నా ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకోరు అని బాగా లోపల నమ్మేశారు. భావం ఏమొస్తుంది? ఒక నమ్మకం వెనకాలే భావం ఉంటుంది కదా. ఏ భావం తద్భవతి అంటున్నాం. అంటే నమ్మింది జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఆ నమ్మినప్పుడు ఒక భావము ఉత్పన్నమవుతుంది మన అంతరంగంలో. ఆ భావం ఏంటి? నా బాసు ఇంతమంది చెప్పా కదా, నమ్మరు. మా నాన్న నా మాట నమ్మరు. మా అమ్మ నా మాట నమ్మదు అన్నప్పుడు లోపలొచ్చే భావము భయం, కోపం. ఆ నమ్మకం వెనకాల ఈ నెగిటివ్ నమ్మకాల వెనకాల ఏమున్నాయి? భయం ఉంది, కోపం ఉంది. యద్భావం తద్భవతి. అంటే యద్భావం అంటే ఆ భావం ఎక్కడి నుండి వచ్చింది? నమ్మకాల నుండి. మీరు ఏం నమ్మారో దాని భావాలు తెలియకుండా టప్ 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 అని లోపల ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. అవి జరుగుతూనే ఉన్నాయి. సో, ఈ భావం నా బాస్ నన్ను అర్థం చేసుకోడు అనే నమ్మకం ఉన్నప్పుడు, భయము, కోపము అనే భావం ఉంది. మరి అలాంటి ఒక స్థితిలో మీరు ఆఫీస్‌లో ఎలా ప్రవర్తిస్తారు? ఆఫీస్‌లో సైలెంట్‌గా ఉంటారు. పని సరిగ్గా చెయ్యవు. ఎందుకంటే లోపలి భావం ఉంది గదా! భయము, కోపము. నువ్వు పని సరిగ్గా చెయ్యవు. రిజల్ట్ ఏమవుతుంది? బాస్ నిజంగానే మిమ్మల్ని పట్టించుకోడు. మీరు నమ్మారు గదా, నన్ను అర్థం చేసుకోడు, పట్టించుకోడు అని. నిజంగా అలాగే జరుగుతుంది. మా అమ్మ నన్ను పట్టించుకోదు. నువ్వు నమ్మావు. అదే జరుగుతుంది. నా భర్త నన్ను పట్టించుకోడు, నా భార్య నన్ను పట్టించుకోదు. నువ్వు నమ్మావు. ఆ లోపల భావం, భయం, కోపం. ఇది లోపల భయం, కోపం ఉంటూ ఉంది. బయటకేమవుతుంది? మీరు సరిగ్గా ఉండరు. వాళ్ళతో సరిగ్గా ఉండరు. లోపల కోపము, భయం ఉన్నప్పుడు ప్రేమగా ఉండడం వీలవుతుందా? ప్రేమగా భర్తతో మాట్లాడడం వీలవుతుందా? భార్యతో మాట్లాడడం వీలవుతుందా? ఫ్రెండ్‌తో కలిసి పనిచేయడం వీలవుతుందా? అమ్మతో ఫ్రెండ్‌గా ఉండడం వీలవుతుందా? నాన్నతో వీలవుతుందా? దగ్గరికెళ్ళి నాన్న పక్కన కూర్చోవడం వీలవుతుందా? నాన్న కళ్ళల్లో చూసి, మొహం చూసి మాట్లాడగలవా?
లేదు, వణికిపోతావు. లోపల కోపం ఒక పక్క ఉంటుంది, భయం 2 కలిసి ఉంటాయి. అప్పుడేం చేస్తావు? ముఖం చాటేస్తావు. ఆయన అక్కడ ఉంటే నువ్వు ఇంకో చోట ఉంటావు. మీ నాన్న ఇక్కడుంటే వేరే చోట ఉంటావు. ఆ గ్యాప్ వచ్చేస్తది. అంటే మనస్సులు కలవవు. ఎంత పక్కన కూర్చున్నా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏమవుతుంది? అది భావము. యద్ భావము తద్భవతి. ఆ భావం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎదుటి వ్యక్తి అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వేం నమ్మావు? నన్ను పట్టించుకోడు, నేనంటే ఇష్టం లేదు, లెక్క లేదు. సేమ్ అతను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. తను లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. లెక్క లేకుండా నువ్వంటే లెక్కనే లేదు, నిన్ను అర్థమే చేసుకోవట్లేదు. నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను నమ్మట్లేదని మనం ఏడుస్తున్నాం కదా. ఇంట్లో వాళ్ళే నమ్మకపోతే నా జీవితం ఎలాగా? నేను ఎలా బ్రతకాలి? నా కుటుంబం మీద ఎలా భద్రత పెంచుకోవాలి అని బాధపడుతున్నాం. కానీ వాస్తవానికి ఏంటి? మన భావమే రిఫ్లెక్ట్ అవుతుందక్కడ. మనమే కారణం అవుతున్నాం. మళ్ళీ ఏమంటావు? చూసావా? నేను చెప్పాను కదా! అలాగే జరిగింది. అక్కడేమైంది? ఇలాంటి ఒక పరిస్థితిని నువ్వు క్రియేట్ చేశావు. ఈ పరిస్థితి నిన్ను క్రియేట్ చేయట్లేదు. నువ్వు పరిస్థితిని ఉద్భవించేలాగా చేస్తున్నావు, పుట్టిస్తున్నావు. ఆ పరిస్థితిని పుట్టిస్తావు. అలా కాకుండా నీ భావం వేరుగా ఉండుంటే ఇంకా ప్రేమ ఉండేది. నీ లోపల కోపము, భయం బదులు నా భర్త నాకు సహాయం చేస్తున్నాడు, లేదా నా భర్తకి నేనంటే ఇష్టం, లేదా మా అమ్మకి నేనంటే ఇష్టం, మా నాన్నకి నేనంటే ఇష్టం, నా స్నేహితుడు నన్ను నమ్ముతారు అని నువ్వు బయట అనుకోవడం కాదు, నీ లోపల ఫీలింగ్ గనక ఉంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తాడు. సో మనము కంటిన్యూస్గా ఈ నెగిటివ్ నమ్మకాల వల్ల మనుషులకు దూరం అవుతూ, భయము, ఆందోళనకి గురి అవుతూ, అది ఇంకా 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 పరిస్థితులను సృష్టిస్తూనే ఉంది. నువ్వు దేనికి ప్రతిస్పందిస్తున్నావు? అదే నీ జీవితంలో పెరిగి పెద్దదైపోతుంది. ప్రతి సమస్యకి 2 దారులున్నాయి. నా వల్ల కాదు. ఇది నా వల్ల జరగలేదు. అతని వల్లనే ఈ బాధ, కష్టం వచ్చింది. లేదా నా రాశి బాలేదు. అంటే మనం ఏం చేస్తాం? మన జీవితాన్ని ఎవరో మీద వేసేస్తాం. ఈరోజు నేను బాధపడుతున్నాను కదా! నా జీవితం బాలేదు. నా జీవితం బాలేదంటే ఏం చేస్తాము? అది దేవుడి మీద వేసేస్తాము. లేదంటే కర్మం మీద వేసేస్తాము. లేదంటే మనము ఎదుటి వ్యక్తి కారణం, లేదా ఎక్కడ దొరకలేదనుకోండి, అంత పర్ఫెక్ట్‌గా ఉన్నారనిపిస్తుంది. కానీ జీవితం మాత్రం బాలేదనుకోండి, మనకేమనిపిస్తది? ఛీ! నక్షత్రమే బాలేదు, నా రాశే బాలేదు. నా రాశి సరిగ్గా లేదు, అందువల్లే ఈ కష్టం వచ్చింది అని అనుకుంటున్నాం. ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చు నీ జీవితాన్ని అంటున్నాం గదా! అంటే ఒక బాధితురాల్లాగా నువ్వు ఏదో నష్టపోయావు, ఎంతో మంది ద్వారా నువ్వు నష్టపోయినట్టు నీ జీవితాన్ని అలా జూసుకోవచ్చు. లేదా దాన్ని పరిస్థితిని సృష్టికర్తలాగా గూడా చూసుకోవచ్చు. అంటే సరే, ఇది వేరేగా సృష్టించొచ్చే, పరిస్థితిని మార్చొచ్చు. పరిస్థితిని మార్చొచ్చు. ఓకే. ఇందులో నా పాత్ర ఏముంది? నేనిప్పుడు ఏం చేయగలనిక్కడ? నేనిక్కడ ఏం నేర్చుకోవాలి? ఏం మార్చుకోవాలి? నేనేం నేర్చుకోవాలి? ఏం మార్చుకోవాలి? అనే ధోరణి ఒకటి. 2 ధోరణిలో మనిషి తన జీవితాన్ని నడుస్తున్నాడు. మొదటి ధోరణిలో ఆ మార్గంలో దుఃఖమే దుఃఖం. ఎదుటి వాళ్ళ మీద కోపముంది. జీవితం అంటే భయం ఉంది. అభద్రతా భావం ఉంది. అన్నీ ఉన్నాయి. రెండో దాంట్లో ధైర్యం ఉంది. నేర్చుకోవడం ఉంది. మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నావు. సో, మీ పరిస్థితిలో మీరు ఎలాంటి మోడ్‌లో ఉంటున్నారు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది.
నువ్వు గనక నీ జీవితాన్ని దీనిలో ఏం నేర్చుకోవాలి, నేను ఏం మార్చుకోవాలి అని మీ మోడ్ ఉన్నప్పుడు నీ జీవితానికి నువ్వే బాస్ అవుతావు. నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోగలవు. సో, లోపల ఏముంది? బయట అదే జరుగుతుంది. లోపల ఏముందో బయట అదే జరుగుతుంది. లోపల కోపం ఉంది. బయట అందరూ నన్ను కోపగించుకుంటారు. లోపల భయం ఉంది. బయట ప్రమాదాలు జరుగుతాయి. అంటే లోపల కోపం ఉంది గాబట్టి అందరూ ఎక్కడికెళ్తే అందరూ తిడుతూ ఉంటారు. వాళ్ళందరిలో కోపం కనిపిస్తుంది. మీ పైననే కోపం ఉంటది. పక్కన మీ చెల్లెలుంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. నీ నీపై నిన్ను చూస్తే చాలు అందరికీ కోపం వచ్చేస్తుంది. ఇదేంటి విచిత్రంగా ఉంది. నేనేం చేశాను? ఎవరికి ద్రోహం చేశాను? నేనంటే పడదెవ్వరికీ. నేనంటే కోపంగా ఉంది. మా అక్కల మీద బాగుంది. మా చెల్లెల మీద బాగుంది. మా తమ్ముడి మీదుంది. ఏంటి? వీళ్ళకి నేనిష్టం లేదా? ఎందుకింత కోపము? ఎప్పుడు కోపంగానే నన్ను చూస్తేనే కోపమొస్తుంది అంటూ ఉంటారు గదండీ! అది ఏంటంటే మీ లోపల కోపం ఉంది. కాబట్టి అది అందరిలో మిమ్మల్ని తిట్టేలాగా చేస్తుంది. మీ పైన కోపము అనేది ప్రదర్శించేలాగా మీరు చేస్తున్నారు. మీ అంతరంగం మీరంటే మీ చేతన మనసుకు తెలీదిది. మీ చేతన మనసుకు అసలు తెలీదు ఇలా జరుగుతుందని. చేతన మనసు బాధపడుతూనే ఉంటుంది దానికి అర్థం గాక. దాని వెనకాల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండే ఈ కోపం, ఈ భయం దాని వెనకాలే మీ వెనకాల లోతులో ఉంటుంది. అందుకే అంతరంగంలో తెలుసుకోండి, చూసుకోండి అంటున్నాం. అది అది చూడకపోతే జీవితాన్ని నరకం చేస్తుంది. జీవితమంతా ఆ కాన్షియస్ మైండ్ అంతా ఏడుస్తూనే ఉంటుంది ఇంతే. అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందది. వెనకాల జరిగేది తెలీదు. సో, మీ లోపల భయం ఉందనుకోండి, మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ అంతరంగంలో భయం ఉందనుకోండి, బయటికి ఎలాగ వస్తుంది మీ జీవితంలో? ఆ భయం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఆ భయమనేది ప్రమాదాలు సృష్టిస్తుంది. అప్పుడు ఎవరు సృష్టిస్తున్నారు జీవితాన్ని? దేవుడా? భగవంతుడు నీకు సృష్టిస్తున్నారా? లేదా ఎవరు? నక్షత్రం సృష్టిస్తుందా? లేదు. నీ భయం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది నీ జీవితంలో. పడిన చోటనే పడుతూ ఉంటావు. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నీకు సంబంధించిన వాటిలో అంతా వ్యాపారాల్లో గానీ, ఇల్లు గానీ ఏదో ఒకటి నెగెటివ్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నీ లోపల ప్రేమ ఉందనుకోండి, కోపం బదులు, భయం బదులు ప్రేమ అనేది ఉందనుకోండి, అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్ళు అక్కడ నిన్నందరూ ఇష్టపడతారు. అందరూ గుమిగూడుతారు. అసలు నువ్వేం చేసావు? అందరూ అక్కడ కూర్చొనంట ఆమె ఏం చేసిందో? అంత అట్రాక్షన్ ఏంటి? ఆవిడకే అంత అట్రాక్షన్ ఉంది. లేదా ఈయనకేంటి? ఎక్కడికెళ్ళినా గూడా అందరూ ఇష్టపడతారు. మా తమ్ముడికి ఇష్టపడతారు. లేదా మాకు తెలిసినోళ్ళకి ఇష్టపడతారు అని అంటూ ఉంటారు. ఎందుకు ఇష్టపడుతున్నారు? వాళ్ళ లోపల ప్రేమ అనేది ఉంది. అందుకు అందరూ ప్రేమిస్తున్నారు. మీ లోపల ప్రేమ ఉంటే మీకే అర్థం కాకుండా అందరూ మీ దగ్గరకొచ్చి ప్రేమిస్తూ ఉంటారు. మీరంటే ఇష్టపడతారు. సో, లా ఆఫ్ అట్రాక్షన్ ఈ టీచింగ్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ప్రిన్సిపల్ మీద ఈ బోధన ఈ యొక్క సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. సిద్ధాంతాలనేవి సృష్టి సిద్ధాంతాలివి. ఈ సృష్టి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది. నీ జీవితం నువ్వు క్రియేట్ చేస్తున్నావు అనేది శ్రీ భగవాన్ బోధన. ఆ చిన్న సెంటెన్స్ ఎంత లోతుంది చూడండి. సో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రా కా ఇది లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో, ఈ 2 ఇది ఉంది గదా! అంటే ఆకర్షణ. ఆకర్షించేది, తిరస్కరించేది 2 సిద్ధాంతాలున్నాయి. సో, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. లా ఆఫ్ రిఫ్లెక్షన్. రా లా ఆఫ్ రిఫ్లెక్షన్. తిరస్కరించడము అనేది ఉంది. అట్రాక్ట్ చేసేది ఉంది. రిఫ్లెక్షను ఉంది. ఇదేమిటంటే, ఈ సిద్ధాంతం ఏంటంటే, ప్రతిబింబించటము. ప్రతీదీ ప్రతిబింబిస్తుంది ఈ సృష్టిలో.
సో అద్దంలాగా అన్నమాట. అంటే నీ లోపల కోపం ఉంటే అందరూ నిన్ను కోపగిస్తారు. నీ లోపల ప్రేమ ఉంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీ లోపల ఈర్ష్య ఉంటే అందరూ నిన్ను చూసి ఈర్ష్యపడతారు. సో నువ్వు పూర్తిగా నీకు నిన్ను ఈర్ష్య అని ఎక్కువ, ఈమెకి ఈర్ష్య, ఈమెకి ఈర్ష్య అని ఎక్కువ అంటారు. సో మీ లోపల కోపం ఉందనుకోండి, ఆ కోపంగా జరిగే సంఘటనలే వస్తూ ఉంటాయన్నమాట. మిమ్మల్ని బాధపెట్టే సంఘటనలే వస్తూ ఉంటాయి. సో మీరు వినగూడనివన్నీ మీరు వింటారు. మీ మీదే ఇలాగ జరుగుతుంది మీ చుట్టని చాలా బాధేస్తుందనమాట. సో ఇది ఏమిటంటే, నేను ఇలాగే ఉంటాను అనేది అబద్ధం. అంటే ఇలాగే ఉంటాను, ఇక నా జీవితమే మారదు, నేనింక మార్పే లేను అనేది అబద్ధం. ప్రతి క్షణం కొత్తగా సృష్టించుకునే అవకాశం నీకుంది. ప్రతి క్షణం అంటే ఎవ్రీ సెకండ్ ఒక అవకాశం ఇస్తున్నారు మార్చుకోవడానికి. నేను మారను, ఇంక నేను మారను, ఇన్ని సంవత్సరాలు అయిపోయిందమ్మా నేను మారను, నాకు అర్థం కావట్లేదు. అది కాదు, అది అబద్ధము. ఏ క్షణమైనా మార్పు వీలవుతుంది. ప్రతి క్షణము అవకాశం ఉంది, మారడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి క్షణము మన సెల్లు పుడుతుంది, చనిపోతుంది, పుడుతుంది, చనిపోతుంది. పాతవి చచ్చిపోతున్నాయి, కొత్తవి పుడుతున్నాయి. అదేవిధంగా జీవితం కూడా సృష్టి అంతే. ఇది సృష్టి నియమం. ఈ సృష్టి సిద్ధాంతం నియమాలు ఎలా ఉన్నాయో దేహం కూడా సృష్టి కాబట్టి, దేహ నిర్మాణం కూడా అలాగే ఉన్నప్పుడు జీవిత నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. ప్రతి క్షణము నువ్వు కొత్తగా సృష్టించుకోవచ్చు. నీకు ఇప్పుడు నీ జీవితం నచ్చట్లేదు అనుకోండి, మార్చుకోవచ్చు. అది శ్రీ అమ్మా భగవాన్ చెప్తున్నారు. అమ్మా భగవాన్ యొక్క ద్వారా దీక్షా ప్రక్రియ ద్వారా అచేతన సబ్కాన్షియస్ని మార్చొచ్చు. మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు మార్చలేరు, కానీ ఒక్క ప్రేయర్లతో, బంధంతో మీరు ఎప్పుడు రక్షా కవచంతో అవి బయటికి రాకుండా మీకు మీ జీవితంలోకి రాకుండా కాపాడుతూ ఉంటారు. వచ్చేసినవన్నీ మీకు ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుతూ ఉంటారు. అయితే దీక్షా దర్శనం జరుగుతున్నప్పుడు, దీక్ష ప్రక్రియ అమ్మ భగవంతు చేస్తూ ఉన్నప్పుడు అచేతనంలో తుడిపి వేయడం జరుగుతుంది. మేనేజ్ చేయడం కాదు, మిమ్మల్ని రక్షించడము అలా కాదు. లోపల అక్కడ మార్చేయడం జరుగుతుంది పూర్తిగా. ఏ విషయంతో మీరు బాధపడుతున్నారో అది మళ్ళీ మళ్ళీ రాకుండా కంప్లీట్గా మార్చేస్తారు. అప్పుడు జీవితం మొత్తం మారిపోతుంది. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. అమ్మా భగవాన్తో కలిసి మీ జీవితాన్ని సృష్టించుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో నువ్వు ఒక్కడివే సృష్టించాల్సిన అవసరం లేదు నీ జీవితాన్ని. అమ్మా భగవాన్, నా జీవితాన్ని ఈ సంకల్పం ప్రకారంగా సృష్టించండి అని అప్పగించేస్తే చాలు. వారు నీ ద్వారా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తారంటే నీ జీవితమే అద్భుతాలు ఒక ఎగ్జాంపుల్గా చేసేస్తారనమాట. అట్లాంటి అద్భుతం. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మా భగవాన్ ప్రేయర్ చేసుకొని, మీ జీవితం, మీ అంతరంగం ఎలా ఉంది, మీ జీవితం, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు, మీ బాంధవ్యాల్లో కానీ ఇవి మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? నేను ఇష్టపడరు అనే ఫీలింగ్ ఉందా? ఎవరు ఇష్టపడరు అని అనిపిస్తుంది? లేదా అర్థం చేసుకోరు అనిపిస్తుంది? నేనంటే కోపము అని అనిపిస్తుంది, పట్టించుకోరు అనిపిస్తుంది. బయట వాళ్ళు అనిపిస్తుందా? ఈ ఇంట్లో వాళ్ళని అనిపిస్తుందా? ఈ నమ్మకాలు ఏంటి నెగిటివ్గా? అందరూ నన్ను అవమానిస్తున్నారు. ఎప్పుడూ ఫంక్షన్ జరిగితే, బంధువుల మధ్యలో ఉంటే నన్ను జోక్ చేసేస్తారు, నన్ను అవమానిస్తున్నారు అని అనిపిస్తుందా? అది జరుగుతుందా? మీకు పరిస్థితులు ఇలాంటివి జరుగుతున్నాయా?
ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు మీకు మళ్ళీ బాధ కలిగించే పరిస్థితులు జరుగుతున్నాయి? నలుగురిలో, ఆ ఇంట్లో గావచ్చు, బయట గావచ్చు, బంధువుల్లో గావచ్చు. అవన్నీ ఎక్కడెక్కడున్నాయి తలుచుకోండి. అవన్నీ అవలోకనం చేయండి. చేస్తూ చూడండి, అంతమందికి అవి జరుగుతున్నాయంటే మీ మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెగెటివ్ నమ్మకాలున్నాయి. ఏమి జరుగుతున్నాయని గుర్తించి, నీ లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీ నెగెటివ్ నమ్మకాలు ఏవున్నాయి అని చూపించమని అమ్మా భగవాన్ని అడుగుతారు. గుర్తించనైనా గుర్తించండి. లేదా కానీ మీకు గుర్తించలేని పక్షంలో ఫస్ట్ ట్రై చేయాలి. గుర్తించలేని పక్షంలో అమ్మా భగవాన్‌కి ప్రేయర్ చేసి చూపించమని కోరండి. ఈ యొక్క చాలా ఈ 5 నిమిషాలు జరుగుతున్న చిన్నది ప్రతిరోజు కానీ జీవితమే మారిపోద్ది. చిన్నగా తెలియకుండా మన లైఫ్‌లో ఆనందం అనేదొస్తుంది. సో, కాబట్టి మీరు అవలోకనం తప్పకుండా చేయాలి. మీరెంత అవలోకనం చేస్తూ ఉంటారో చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకుంటూ రండి.
ఇప్పుడు అమ్మా భగవాన్‌కి ప్రార్థన చేయండి. అమ్మా భగవాన్, నా జీవితం మీ సంకల్పం ప్రకారంగా సృష్టించండి. నా జీవితాన్ని తీర్చిదిద్దండి అమ్మా భగవాన్. నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. నా నెగెటివ్ నమ్మకాలతో, నా సంస్కారాలతో, నా భయాలతో, నా కోపాలతో, నా జీవితాన్ని నేను అస్తవ్యస్తంగా సృష్టించేసుకున్నాను. దయచేసి నా జీవితాన్ని మీ చేతుల్లో అప్పగిస్తున్నాను. మీ సంకల్పం ప్రకారం ఈ జీవితం నడవనియండి అమ్మా భగవాన్. నా సబ్కాన్షియస్ మైండ్‌లో నా నెగెటివ్ నమ్మకాలని, దానివల్ల ఉత్పన్నమవుతున్న నెగెటివ్ భావోద్వేగాల వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. వాటి నుండి విముక్తినిస్తూ నా జీవితాన్ని తీర్చిదిద్దండి అమ్మా భగవాన్ అని అప్పగించండి. ప్రేయర్లతో పూర్తిగా మీ మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా అప్పగిస్తూ వారి యొక్క ఉనికిని మీ శరీరంలోకి, మీలోకి రానివ్వండి. ఇప్పుడు పూర్తిగా భక్తి భావంలో సమర్పణ చేస్తూ వారి యొక్క ఉనికిని అనుభవించాలని ఆ ఆశీర్వాదం అడగండి, ఆ దీవెన అడగండి. వారి యొక్క ఉనికిని మీరు అనుభవించినప్పుడు ఆ స్థితి మీలో చైతన్యం లెవెల్స్ పెరుగుతాయి. ప్రార్థన చేయండి. ఇప్పుడు అలాగే భక్తి భావంలో భజన సంకీర్తనలో లీనమవుతారు. శ్రీ అమ్మా భగవాన్ వాళ్ళ ఉరికి మీ లోపలికి వస్తుంది. అది ఎన్నో ఆనంద స్థితి, ప్రశాంత స్థితిని పెంచుతాయి. కోవెల తలుపులు తెరచి కోటి శుభాలే పలికి నీకై వేచిన నిన్నే పిలచిన నిరుపమ శుభగుణలోలా దిగిరా భగవా దిగిరా అమ్మా. కోవెల తలుపులు తెరచి కోటి శుభాలే పలికి గుండె కోవెల తలుపులు తెరచి కోటి శుభాలే పలికి నీకై వేచిన నిన్నే పిలచిన నీకై వేచిన నిన్నే పిలచిన నిరుపమ శుభగుణలోలా నిరుపమ శుభగుణలోలా దిగిరా 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 దీన శరణ్య దీన శరణ్య దీన శరణ్య దీన శరణ్య దీన శరణ్య దీన శరణ్య దీన
శరణ్య దీన శరణ్య వేరెవరిని పిలువలేదు వేరే కోరిక కోరలేదు వేరెవరిని పిలువలేదు వేరే కోరిక కోరలేదు కృపా సుధాకర పూర్ణ బింబమై అపార ప్రేమకు పూర్ణ భాండమై కృపా సుధాకర పూర్ణ బింబమై అపార ప్రేమకు పూర్ణ భాండమై దిగిరా 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 దీన శరణ్య 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 సేవే చదనే భావే చదనే సుదైనాని దర్శనమీయవ సేవే చదనే భావే చదనే సుదైనాని దర్శనమీయవ తారాతంత్రుల వీణ వాద్యపు తారాతంత్రుల వీణ వాద్యపు నాద బ్రహ్మమై నయన దీపమై నాద బ్రహ్మమై నయన దీపమై తారాతంత్రుల వీణ వాద్యపు నాద బ్రహ్మమై నయన దీపమై దిగిరా 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 దీన శరణ్య 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 కోవెల తలుపులు తెరచి కోటి శుభాలే పలికి గుండె కోవెల తలుపులు తెరచి కోటి శుభాలే పలికి నీకై వేచిన నిన్నే పిలచిన నీకై వేచిన నిన్నే పిలచిన నిరుపమ శుభ గుణలోలా నిరుపమ శుభ గుణలోలా దిగిరా 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 అమ్మా భగవాన్ అమ్మా భగవాన్ భగవాన్ అమ్మా భగవాన్ అమ్మా అమ్మా భగవాన్ అమ్మా భగవాన్ అమ్మా శ్రీ పరంజ్యోతి అనుగృహీతోస్మి.
श्रीकरञ्ज्योति अम्मा भगवान अनुगृहीतोऽस्मि अनुगृहीतोऽस्मि। थैंक यू अम्मा भगवान, लव यू अम्मा भगवान। అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈరోజు కాన్ఫరెన్స్ మనం సంపూర్ణం చేశాము. ఇంకా ధర్మ కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ నెలలో అద్భుతమైనటువంటి మన జీవితాన్ని మార్చేటువంటి ఆ జగజ్జనని అమ్మవారి దర్శనం, దివ్యమంగళ దర్శనంలో మన బ్రెయిన్లో డిఎన్ఎం తగ్గిస్తూ మన సమస్యలకు పరిష్కరించడము, నివృత్తి చెందడం అనేది జరుగుతుంది. ఒక ప్రశాంతత స్థితి, ప్రేమ స్థితిలో ఉండడము, అలాగే మన నోటి ద్వారా మనమే స్వయంగా ఒక గొప్ప వరము, తరతరాలకు అడిగే వరము, సేవా ప్రాప్తి, తరతరాలు అమ్మా భగవాన్ ఈ ధర్మాల్లో సేవలో ఉండాలని వారి ఆశీర్వాదం బలంగా కోరుకుంటాము. దీక్ష ఇవ్వటం జరుగుతుంది, మన డిఎన్ఎం తగ్గిపోతుంది. అలాగే అమ్మవారితో అది ఎంత భాగ్యము, మీరు ఫోటో దిగుతారు. సో ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అమ్మతో, స్వయంగా మీ ఫ్యామిలీ అమ్మతో ఫోటో దిగాలనేది మీకు ఎవరెవరికి కోరిక ఉందో వాళ్ళందరూ కూడా అది పరమ భాగ్యము. ఫ్యామిలీ అంతా ఉండాలని అందరూ కోరుకోండి, అది ఒక భాగ్యము జరుగుతుంది. అలాగే ఎవరైతే గ్రూప్లు వస్తారో, ఎవరెవరైతే వివిధిగా కుటుంబం గల రాలేరో వాళ్ళు గ్రూప్లు అయిపోయి గ్రూప్ వాళ్ళకు కూడా ఫోటో ఉంటుంది. సో ఈ భాగ్యము మీకు ఈ దివ్యమంగళ దర్శనానికి ఎవరెవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటోలు మనకి ఈరోజు నైట్ కల్లా ఇవ్వాలి. సో వాళ్ళ ఫోటోలన్నీ కూడా ఇస్తున్నప్పుడు మనము ప్రేయర్స్ కాన్ఫరెన్స్లో చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలా సిద్ధం చేయాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా పే చేయాలనేది మీకు మీ లీడర్స్ మీకు తెలియజేస్తారు. సో ఈ సెప్టెంబర్లో భక్తి జ్ఞాన యజ్ఞాలు లెవెల్ 1, లెవెల్ 2 ఉంది. నేమంది లెవెల్ 1 అంటారు, సత్యలోకంది లెవెల్ 2. సో సెప్టెంబర్ 17, 18, 19 లెవెల్ 2 సత్యలోకంలో ఉంది. అలాగే 21, 22, 23 అనేది నేమంలో లెవెల్ 1 బీజీవై ఉంది. లెవెల్ 2 అటెండ్ అయ్యి లెవెల్ 1 అటెండ్ అవ్వచ్చు, లెవెల్ 1 అటెండ్ అయ్యి లెవెల్ 2 అటెండ్ అవ్వచ్చు. ఏ విధంగానైనా మనం అటెండ్ అవ్వచ్చు, 2 ఒకేసారి కూడా అటెండ్ అవ్వచ్చు. ఈసారి అలా డేట్స్ కలిసి వచ్చాయి, జనరల్గా అలా రావు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవచ్చు. అయితే ఈ భక్తి జ్ఞాన యజ్ఞాలు అనేవి ముక్తికి సిద్ధం చేస్తాయి. ఎన్నో మీకు ఎంత పరమజ్ఞానం అంటే అంతరంగంలోనే శుద్ధి చేస్తుంది, అంతరంగంలో ఎంతో ప్రక్రియ జరుగుతుంది. సో ఈ భక్తి జ్ఞాన యజ్ఞంలో అటెండ్ అవ్వాలి అని అంటే అర్హతలు ఉన్నాయి. దానికి అర్హత వచ్చేసి ముక్తి మోక్ష మెంబర్ అయి ఉండాలి, మన సంఘ సభ్యుడై ఉండాలి. రెండోది వచ్చి రెగ్యులర్గా హోమ పర్మనెంట్ మెంబర్ అయి ఉండాలి. అంటే ఏడాదికి ఏదో ఒక రకమైన హోమాల్లో ఎందుకంటే ప్రాసెస్ అంతా హోమాల్లోనే జరుగుతుంది, ముక్తి ప్రక్రియ. కాబట్టి హోమ మెంబర్ అయినప్పుడే ఈ భక్తి జ్ఞాన యజ్ఞాలకి మనము తీసుకుంటాం, అటెండ్ అవ్వాలి. సో ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నమస్తే దాసాజీ. దాసాజీ నమస్తే దాసాజీ. దాసాజీ ఇవాళ మా పెళ్లి రోజు దాసాజీ. అమ్మా భగవాన్ శరణం. థ్యాంక్ యూ దాసాజీ.